మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక 5 lakhs చిట్టి వేయడం వల్ల మనకి ఎంత లాభం వస్తుంది, మనం ఎంత కట్టాలి, ఎన్ని నెలలు కట్టాలి, ఈ విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక చిట్టి వేసాను. ఒక చిట్టికి సంబంధించి ఇప్పుడు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం కొత్త వాళ్ళు చూస్తున్నారు కనుక కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మా ఛానల్కు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ రిసీవ్డ్ బ్యాలెన్స్ ఉందా, ఇది ఫస్ట్ మంత్ 10,000 కట్టాలి ఫ్రెండ్స్. ఇది 5 lakhs చిట్టి. 5 lakhs చిట్టికి ఫస్ట్ మంత్ 10,000, సెకండ్ మంత్ 6,500, థర్డ్ మంత్ వచ్చేసి 10,000. అక్కడ నుంచి సంవత్సరం, మినిమం ఒక సంవత్సరం వరకు 6,500 వస్తుంది. ఫస్ట్ మంత్ 13 months కనిపిస్తుంది. ఓకే, ఇలా కట్టాలి. నెక్స్ట్ మనకు ఇలా కట్టడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి ఇందులో అంటే, ఇక్కడ మనం ఎంత కట్టిండ్రు 10,000 కదా ఫస్ట్ మంత్, ఇక్కడ ఏం లాభం లేదు. 6,500 వస్తుంది కదా, ఇక్కడ 3,500 లాభం. ఇది మీకు మిత్తి కట్టించేది ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ 3,500 ఉంటుంది కదా, ఇదే మీకు వచ్చే మిత్తి. ఇక్కడ సరే డివైడెండ్ అంతా ఇది మనకు వచ్చేది. ఇక్కడ నెట్ సబ్ రిసీవ్డ్ ఇది వచ్చేసి మనం కట్టేది, వాళ్ళకి కట్టేది. రిసిప్ట్ నెంబర్ ఇవన్నీ ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనం వాళ్ళకి కట్టింది, మనకు వచ్చేది రెండు కలిపి ఇక్కడ వేస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ టోటల్ ఓకేనా, ఇలా ఉంటుంది. 13 months వరకు 6,500. నెక్స్ట్ 500 పెరిగింది ఫ్రెండ్స్, ఇలా మళ్ళీ తగ్గింది. పెరగడం తగ్గడం అనేది ఎట్లా అంటే, సపోజ్ ఇప్పుడు వాళ్ళు నెల ఏం చేస్తారంటే, మనం మరస్ పెట్టినట్టు వాళ్ళు చిట్టి పెడతారు ఫ్రెండ్స్. ఎవరైనా లేపుకోవచ్చు అనమాట. లేపుకున్నప్పుడు కొంతమంది ఎక్కువ అంటారు కదా, ఎక్కువ పాట పాడినప్పుడు మంత్ డ్యూ డేట్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 14 monthలో చూడండి, ఈ పాట పాడడం అనేది ఎక్కువైపోయింది, ఎక్కువ ఓవర్గా వాడింది కాబట్టి ఇంత వచ్చింది 7,110. 15 month వచ్చేసి తక్కువ వాడారు, తక్కువ వచ్చింది. అంటే పాట పాడడం దానిపైన ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్టిని క్రమక్రమంగా కొద్ది పెరుగుతుంటుంది. ఇక్కడ 7,260 రూపాయలు కట్టినాం మనం 17వ మంత్. మనకు వచ్చేసి 2,740 రూపాయలు మనకు లాభం. ఇది మన లాస్ట్ వరకు వచ్చేది ఇదే నెలల. ఇవన్నీ ఇట్లున్నాయి కదా, ఇవన్నీ మనకు వచ్చేటి. ఓకే, ఇది 5 lakhs చిట్టి ఫ్రెండ్స్. 5 lakhs చిట్టి లాస్ట్ 10,000 వస్తుంది ఫ్రెండ్స్. 50 months 50 నెలలు 6,500. ఫస్ట్ మంత్ 10,000, సెకండ్ మంత్ 6,500, థర్డ్ మంత్ 10,000, మళ్ళీ 4th month నుంచి 13 month వరకు 6,500 వస్తుంది. ఆ నుంచి 100 రూపాయలు 200 ఇట్లా పెరుగుతుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ 23 months. 10, 20, 30 ఇట్లా పెరుగుతుంది. 44 months 10,000 దాకా. ఇది 50 months కదా ఫ్రెండ్స్. 50 month అంటే 45 వరకు, 46 వరకు 9,000 చిల్లర వస్తుంది. ఒక 10 రూపీస్ తక్కువ అట్లా వస్తుంది.
46 నుంచి 47, 46 నుంచి 10,000 వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు మిత్తి కట్టలేరు. ఎందుకు కట్టలేరు అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా, అప్పటి లోపల 5 నెలలు అంటే రాలేవు కదా, అందుకని వాళ్ళు మిత్తి కట్టలేరు. సో అందుకని 10,000 తీసుకుంటారు. ఓకేనా? దీనికి ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పూర్తి వివరాలు ఫ్రెండ్స్, నేను ఒక ఏజెంట్ ఉన్నా, మీకు హెల్ప్ చేస్తాను, నేను కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకో విషయం, ఇక్కడ 13 మంత్ వచ్చేసింది కదా, 13 మంత్ నుంచి మనము చిట్టీలు వేసుకోవచ్చు ఫ్రెండ్, మధ్యలో వేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. మధ్యలో వేసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, నెల కట్టుకోవచ్చు, అట్లుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.